హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయతో బూరెలు గారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా తక్కువ వాటితోటే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియో చూసే ముందుగా అయితే ఒక లైక్ కొట్టండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక 4, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత సొరకాయ పై చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా గూబము గింజలు ఉంటాయి కదా, అవి తీసేసి తురుముకోండి. తురిమిన సొరకాయలోకి ఒక గుప్పెడు కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇందులోకి నీళ్ళేమి అవసరం ఉండవండి. సొరకాయలో వచ్చిన నీళ్ళతోటే పిండి కలుస్తుంది. తర్వాత మీరు తగినంత బియ్యం పిండి వేసుకొని పిండి కలుపుకోండి. మనం ఇప్పుడు ఈ పిండితోటి గారెలు, బూరెలని 2 రకాలుగా చేస్తున్నాం కదండి. అందుకే పిండి కొంచెం లూజుగా కలుపుకున్నప్పుడే సగం పిండిని తీసి పక్కన పెట్టుకోండి. ఆ పిండితో గారెలు వేసుకోవచ్చండి. తర్వాత ఇంకొంత బియ్యం పిండి వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోండి. బూరెలకు అనేది కొంచెం పిండి గట్టిగా ఉంటేనే బూరెలు ఒత్తుకోవడానికి బాగా వస్తాయండి. బియ్యం పిండి వేసిన తర్వాత పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకున్న చేతికి అంటుకోకుండా ఉండాలండి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా గారెలు వేసుకుందామండి. చేయి తడి చేసుకొని చిన్న పిండి ముద్దను తీసుకొని చేతిలోనే గారెలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోండి. ఇలాగే మీకు ఎన్ని వీలైతే అన్ని గారెలు ఆయిల్లో వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా దోరగా ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండినంతటిని గారెలుగా వేసుకుంటే గారెలు రెడీ అయినట్టేనండి. తర్వాత బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీ ప్రెస్ తీసుకొని దాని మీద కవర్ వేసుకొని ఆయిల్ రాసుకొని బూరెలుగా ఒత్తుకోండి. మీ దగ్గర పూరీ ప్రెస్ లేకపోయినా పర్వాలేదండి. ఒక కవర్ తీసుకొని దాని మీద పిండి ముద్దను పెట్టుకొని పైనుంచి కవర్ వేసుకొని ఒక చెంబుతో కానీ గిన్నెతో కానీ ఒత్తుకోవచ్చండి. మేమైతే పూరీ ప్రెస్తోనే చేసామండి. వీడియోలో చూపించిన విధంగా పూరీ ప్రెస్తో ఒత్తుకొని ఒక పెద్ద కవర్ మీద ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. తర్వాత వేడైన ఆయిల్లోకి బూరెల్ని ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎన్ని వీలైతే అన్ని బూరెలు వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసి తీసుకుంటే సొరకాయ బూరెలు రెడీ అయినట్టే. చూసారు కదా, ఎక్కువ శ్రమ పడకుండా అన్ని మన ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా సొరకాయతో బూరెలు, గారెలు ఎలా చేసుకోవాలో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 10Kకి దగ్గరలో ఉన్నామండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.